ప్రభుత్వాలు ఎన్ని మారినా అమృత్ నగర్ వాసులకు తిప్పలు తప్పడం లేదు. ప్రతిరోజు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయవలసిన దుస్థితి అమృత్ నగర్ వాసులకు ఏర్పడింది. బైపాస్ మీదుగా అమృత్ నగర్ చేరుకోవడానికి ఉన్న ఏకైక రహదారికి ఇరువైపులా కంప చెట్లు రోడ్డు మీదకి పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడడమే కాకుండా ప్రమాదాలకు నిలువుగా మారింది. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు సైడ్ తీసుకునే క్రమంలో కంప చెట్లు ముఖానికి రాసుకోవడంతో కొందరికి రక్త గాయాలు, మరికొందరికి కంట్లో కంప తగలడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కనొక నేపథ్యంలో ఇక్కడ ద్విచక్రం అలాగే ఆటోలు కూడా పక్కన ఉన్న కాల్వల పడి తీవ్ర ప్రమాదాలు జరిగాయి. ఇంత జరుగుతున్న గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ నాయకులు, అధికారులు ఇక్కడ కంప చెట్లను తొలగించే ప్రయత్నం చేయకపోవడం వల్ల ఇక్కడి అమృత్ నగర్ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఏసియన్ న్యూస్ ఛానల్ని ఆశ్రయించారు. ముఖ్యంగా అమృత్ నగర్ ఫేజ్ 1 నుండి దాదాపు 1500 మంది విద్యార్థులు ప్రతిరోజు ఇదే మార్గం గుండా వాహనాల్లో, ఆటోల్లో అలాగే బస్సుల్లో ప్రొద్దుటూరులోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు వస్తూ ఉంటారు. రోడ్డుకి ఇరువైపులా కంప చెట్లు ఏపుగా పెరిగిపోవడం వల్ల తమ బిడ్డలకు ప్రమాదం పొంచి ఉందని ఇక్కడి ప్రజలు ఎన్నిసార్లు కొత్తపల్లి పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకుని వెళ్లిన ఫలితం శూన్యమని ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి కంప చెట్లు తొలగించాలని వేడుకుంటున్నారు. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన తారు రోడ్డు పగుళ్లకు గురైందని, ఈ నేపథ్యంలో ఇరుపక్కల వాహనాలు వేగంగా వచ్చినప్పుడు కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అంటున్నారు. ఏది ఏమైనా అధికారులు, నాయకులు స్పందించి ప్రస్తుతం ఉన్న తారు రోడ్డును ద్విచక్ర వాహనాలకు, పాదచారులు మాత్రమే వినియోగించేలా రోడ్డు మొదలు అలాగే ఆఖర్లు స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. మనకు అమృత్ నగరు 1, 2, 3 వీళ్ళు ఒకటే దావంది. సిగ్నల్ రోడ్డు మీద యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. సిగ్నల్ రోడ్డు మీద పోనీకి రానికి ఒకటే దావమని కంప చెట్లు గుంతలు ఎక్కువ పడినాయి. రోడ్లు బండ్లు తిరుగుతాయి, బస్సులు తీసుకుని అన్నీ ఈ పక్కనే పోతున్నాయి. సగం పొద్దుటూరు మనకు అమృత్ నగర్ ఉంది. ప్రతి ఒక్కరికి పోనీకి రానికి చాలా ఇబ్బంది జరుగుతున్నది. ఒక్కరవా దయచేసి మనకు కంప చెట్లు కొట్టించాలని కోరుతున్నాము. పంచాయతీ సెక్రటరీకి కోరుకుంటున్నాము. నా పేరు కిరణ్, పాత అమృత్ నగర్. మేము ఇక్కడ ఉండబట్టి దాదాపు 8 years అవుతుంది. సమస్య ఏమంటే మెయిన్ కంప చెట్లు రోడ్డు వరకు ఆ సైడ్, ఈ సైడ్ ఎక్కువ కంప చెట్లు ఉన్నాయి. దానివల్ల ఎక్కువ యాక్సిడెంట్ కావడము, కింద పడడము. అదొకటి. మెయిన్ ఏమంటే ఈ రోడ్ నుంచి ఓన్లీ 2 వీలర్ మాత్రమే వెళ్తే కొంచెం ప్రమాదాలు తగ్గచ్చు అవకాశం ఉంది. అదొకటి. స్కూల్ వ్యాన్లు, ఫ్యాక్టరీలు, ఆటోలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అందువల్ల రోడ్డు కూడా డ్యామేజ్ అవుతుంది. మెయిన్ కారణం ఏమంటే రోడ్డు వరకు కాలువ ఉంది, ఈ పక్క విషయాలు ఉన్నాయి. మెయిన్ రోడ్డు కాబట్టి ఇది ఈ పాత అమృతం వరకు, కొత్త అమృతం వరకు, ఫేజ్ 2కు, ఫేజ్ 3కి మెయిన్ రోడ్ ఇది. దీన్ని కూడా 2 వీలర్కి మాత్రం కేటాయిస్తే ఎక్కువ యాక్సిడెంట్ జరగవు. అదొకటి. మామూలుగా ఇప్పుడు నైట్ పూట రోడ్డు చాలా ఇరుక్కు ఉంటుంది. అదొకటి. ఇరుక్కుండడం వల్ల ఒక ఆటో వచ్చిందంటే ఇంకొక అతను రాలేడు. యాక్సిడెంట్ నైట్ పూట ఎక్కువ. అదొకటి. ఆదివారం పూట కూడా ఎక్కువ దొరుకుతాయి యాక్సిడెంట్ కూడా. రోడ్డు కంప చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ కంప చెట్లు తీపిచ్చి మెయిన్గా దీన్ని 2 వీలర్ పోయేదానికి మాత్రమే కేటాయిస్తే ఇవన్నీ జరగకుండా కొంచెం సురక్షితంగా ఉంటారని కోరుకుంటున్నాను. అదొకటి. పల్లెల్లో పోయేటప్పుడు కంప చెట్లు పగలడం కానీ కళ్ళకు తిరుగుతున్నాయి. అది కూడా మెయిన్ సమస్య చిన్నపిల్లలకు స్కూల్ పోయేటప్పుడు.